ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మోనికా పాటూర్. మీకు ప్రీవియస్ వీడియోలో F2 డిపెండెంట్ వీసా అనేది ఏంటి అని ఇన్ జనరల్గా చెప్పాను. సో ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి, మేమేం జాగ్రత్తలు తీసుకున్నాము, మేము ట్రావెల్ ఎలా చేసామనేది తెలుసుకోబోతున్నాం. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ యూ హ్యావ్ టు చెక్ ది ఎలిజిబిలిటీ. వాట్ ఈస్ ది ఎలిజిబిలిటీ? F1 హోల్డర్కి స్పౌస్ అండ్ children, if he or she, the kid, whoever it is, if he or she is under 21 years of age and unmarried, you are eligible to apply for your F2 dependent visa. Next, DS-160 ఫామ్ అని ఒకటి ఉంటుంది. మనకు అది US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అనే వెబ్సైట్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం DS-160 ఫామ్ ఫిల్ చేయాలి. లైక్ జనరల్, ఆల్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, యువర్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎక్సెట్రా అవన్నీ ఇచ్చి మనం 1-10 సార్లు చెక్ చేసుకుంటే బెటర్. అండ్ చెక్ చేసుకొని యూ హ్యావ్ టు అప్లోడ్ ఇట్. అప్లోడ్ అవ్వగానే మనకు ఒక కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది. అది DS-160 కన్ఫర్మేషన్ పేజ్ అంటారు. దానికి ఒక బార్ కోడ్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఒక్క లాస్ట్ బార్ కోడ్, కన్ఫర్మేషన్ పేజ్ బార్ కోడ్ ఉండేది మనం ప్రింట్ తీసుకొని మనం ఇంటర్వ్యూ రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్, వీసా అప్లికేషన్ ఫీజ్. అదేంటంటే మనకి ఈదర్ త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆర్ త్రూ ఆన్లైన్ చేయొచ్చు. మనకి ఫీ రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా ఒకరికి అరౌండ్ $160-170 పడుతుంది. నెక్స్ట్, హౌ టు స్కెడ్యూల్ అన్ ఇంటర్వ్యూ. నేను US కాన్సులేట్ చెన్నై నుంచి అప్లై చేసుకున్నాను. ఎందుకంటే మేము ఉండేది నెల్లూరులో. సో మాకు నెల్లూరు నుంచి ఆబ్వియస్గా చెన్నై దగ్గర కాబట్టి మేము చెన్నైలో ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేసుకున్నాము. సో మనం దానికి US వీసా ఇన్ఫర్మేషన్ అండ్ అపాయింట్మెంట్ సర్వీసెస్ అనే వెబ్సైట్లో ఫస్ట్ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మనం వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవాలి. దానికి మన పాస్పోర్ట్ నంబర్, DS-160 కన్ఫర్మేషన్ బార్ కోడ్ నంబరు, వీసా పే రిసీట్ ఇందాక చెప్పాను కదా, ఆ 3 నంబర్స్ మన దగ్గర ఉండాలి. అండ్ మనం 2 అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేసుకోవాలి. 1 ఈజ్ ఫర్ బయోమెట్రిక్, లైక్ యువర్ థంబ్ ఇంప్రెషన్ అండ్ యువర్ వెరిఫికేషన్. సెకండ్ వన్ ఈజ్ యువర్ యాక్చువల్ వీసా ఇంటర్వ్యూ. మాకేంటంటే అవి 1 వీక్ గ్యాప్లో వచ్చాయి. లైక్ ఒకటి ఈ థర్స్డే వస్తే బయోమెట్రిక్స్ ఫస్ట్ ఉంటుంది ఎప్పుడు. సో బయోమెట్రిక్స్ ఈ థర్స్డే వస్తే నాకు నెక్స్ట్ థర్స్డే వీసా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిందనమాట. సో మేము 2 times చెన్నైకి ట్రావెల్ చేసాము. ఒకటి ఆఫ్టర్నూన్ స్లాట్ దొరికింది. ఐ థింక్ బయోమెట్రిక్స్ ఆఫ్టర్నూన్ వచ్చింది అనుకుంటా. వీసా ఇంటర్వ్యూ మార్నింగ్ ఉండింది. నో, what are all the documents that you have to carry for an interview? So basically, first and foremost, passport, it has to be valid, expiry anni chuskondi. Second, DS-160 form, a confirmation barcode, మీ అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, అది తీసుకెళ్ళండి. నెక్స్ట్, వీసా పేమెంట్ రిసీట్. సో వీసా మీరు అమౌంట్ చెప్పాను కదా, $160-170 per head, అది కట్టినట్టు కన్ఫర్మేషన్ రిసీట్ ఉంటుంది, అది తీసుకెళ్ళాలి. నెక్స్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2x2 అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఒకటే అడుగుతారు. మనం 2 or 3 తీసుకెళ్తే బెటర్. I-20 ఫామ్ ఒకటి తీసుకెళ్ళాలి. అది F1 హోల్డర్కి యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారనమాట ఫర్ హిస్ కన్ఫర్మేషన్ అబౌట్ హిస్ ఎన్రోల్మెంట్ అండ్ స్టేటస్కి. అదొకటి ఇస్తారు, I-20, అది తీసుకెళ్లాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్, ప్రూఫ్ ఆఫ్ రిలేషన్ విత్ F1 హోల్డర్. సో F1 హోల్డర్కి మనకుండే రిలేషన్షిప్ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అవి తీసుకెళ్ళాలి. లైక్ బికాస్ వీఆర్ మ్యారీడ్, మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు క్యారీ యువర్ మ్యారేజ్ సర్టిఫికేట్, యువర్ వెడ్డింగ్ ఫొటోస్, 4 to 5 photos ఆర్ ఎనఫ్. తర్వాత మీ వెడ్డింగ్ కార్డ్, అండ్ కిడ్ అయితే బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. నెక్స్ట్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, F1 హోల్డర్ స్టూడెంట్ కాబట్టి మనం యూఎస్లో ఉన్నన్ని రోజులు మన ఎక్స్పెన్సెస్ ఎలా బేర్ చేయగలము అని ఒక క్వశ్చన్ వస్తుంది. సో డెఫినెట్లీ ఫైనాన్షియల్ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి మనం. దానికి బ్యాంక్ స్టేట్మెంట్, స్పాన్సర్షిప్ లెటర్, ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రూఫ్స్, అది కూడా మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో హార్డ్లీ నాకు ఈ ప్రాసెస్ అంతా 20-25 minutesలో అయిపోయింది. ఫింగర్ ప్రింట్స్, డిజిటల్ ఫోటో, ఎవ్రీథింగ్ అంతా కలిపి. అండ్ నెక్స్ట్ వీక్కి మనకి డైరెక్ట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ నాకు థర్స్డే మార్నింగ్ వచ్చింది, మార్నింగ్ స్లాట్. సో నేను ముందు రోజే చెన్నై వెళ్ళిపోయాను, ఎందుకంటే నెక్స్ట్ డే ఆ టెన్షన్ అసలు మామూలుగానే ఉండదు. ఇంటర్వ్యూ అంటేనే నాకు యాక్చువల్లీ టెన్షన్. ఏ ఎగ్జామ్ అయినా నేను టెన్షన్ పడతాను. అందులో ఇలాంటి ఇంటర్వ్యూస్ అంటే నాకు చాలా భయం. అందులో బుజ్జండి వేసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని ఫస్ట్ టైం ఒక్కదాన్నే వెళ్తున్నాను అనమాట వీసా ఇంటర్వ్యూకి. సో కొంచెం భయం వేస్తుంది కాబట్టి ముందు రోజే వెళ్ళిపోయాను చెన్నైకి. సో ఆ ముందు రోజే నేను చెన్నై వచ్చే ముందే డాక్యుమెంట్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టేసుకున్నాను. లైక్ ఎందుకంటే ఆ టెన్షన్లో వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మనం కరెక్ట్గా డిలే చేయకుండా ఇవ్వగలగాలి.
నేను అందుకని స్టిక్కీ నోట్స్ మీద సైడ్ హెడ్డింగ్స్ రాసేసుకున్నాను అనమాట. సో I-20 సాయి, I-20 మౌని అలా చెప్పి చిన్న చిన్న స్టిక్కీ నోట్స్ మెయిన్ షీట్కి పైన అంటించేసుకున్నాను నాకు కనిపించేలాగా. సో ఆయన అడిగితే ఇట్లా 1 సెకండ్లో తీసి ఇచ్చేయచ్చని. నన్ను డైరెక్ట్గా కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు, ఆఫీసర్ దగ్గరికి. సో నాకంటే ముందు ఒక ఇద్దరు ఉండే, వాళ్ళిద్దరు వెనక నేను నించున్నాను. ఇంకా నాకు అసలు ఆ మూమెంట్లో ఏం జరిగిందో గుర్తు కూడా లేదు. ఇప్పుడు తలుచుకుంటుంటే అలా రీకలెక్ట్ చేసుకుంటుంటే కొన్ని మూమెంట్స్ అసలు గుర్తు కూడా రావట్లేదు. చాలా టెన్షన్, నాకు చేతులు అయితే ఇట్లా లిటరల్గా షేక్ అవుతున్నాయి డాక్యుమెంట్స్ పట్టుకొని, బుజ్జని పట్టుకొని. నాకు అసలు అట్లా నించున్నప్పుడు అంతా ఒక ట్రాన్స్లో నడిచిపోయింది ఆ 5 to 10 minutes. జనరల్ క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే F2 డిపెండెంట్స్కి, మీకు F1 హోల్డర్కి రిలేషన్ ఏంటి, మీ ఫైనాన్షియల్ ప్రూఫ్స్ ఏంటి, మన ఇంటెన్షన్స్ ఏంటి, దట్ మీరు యుఎస్ వెళ్ళాక మళ్ళీ ఇండియా వస్తారనడానికి మనం యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యూ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు ఇండియా అని. సో జనరల్ క్వశ్చన్స్ ఈ 3 ఉంటాయి. సో ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్. బట్ నేను ఆల్మోస్ట్ ఒక 30 క్వశ్చన్స్ వరకేమో ప్రిపేర్ అయ్యాను. సో మీకు ఇన్ డీటెయిల్గా క్వశ్చన్స్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ నాకు కమెంట్స్లో చెప్పండి. నేను దానికి ఇంకో సెపరేట్ వీడియో చేస్తాను ప్యూర్లీ ఆన్ F2 డిపెండెంట్ క్వశ్చన్స్ అని. సో వాళ్ళు ఏం అడిగినా మనం ట్రూత్ఫుల్గా, ఆనెస్ట్గా, కాన్ఫిడెంట్గా, ఆడిబుల్గా ఆన్సర్స్ చెప్పాలి. నేను ఇంకా కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే జస్ట్ జనరల్గా ఆఫీసర్ని గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాను. ఆయన గుడ్ మార్నింగ్, గివ్ మీ యువర్ పాస్పోర్ట్స్ అండ్ I-20 అన్నాడు. ఇచ్చేసాను. ఆయన ఆల్మోస్ట్ నాకు ఒక 3 minutes కంటే ఎక్కువ లేదు, 3 minutesలో ఆయన 2 to 2.5 minutes సిస్టమ్ వైపే చూస్తున్నాడు. సో బయట కాన్సులేట్ బయటికి రాగానే నేను మా అత్తయ్య వాళ్ళకి, మా మావయ్యకి, సాయికి, మా నాన్నకి అందరికీ చెప్పేసాను అనమాట ఇట్లా వీసా అప్రూవ్ అయింది అని. మొత్తం ప్రాసెస్ ఒక 30-40 minutes అనుకోండి నాకు పట్టింది ఇంటర్వ్యూ. ఓవరాల్ 40 minutes నేను స్టార్ట్ అయ్యి వెళ్ళి రావడం అంతా కలిపి నాకు ఒక 40 minutesలో అయిపోయింది ప్రాసెస్. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్? సో జనరలీ డాక్యుమెంట్స్ అన్నీ అసలు పక్కాగా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని పెట్టేసుకోండి. లైక్ మీరు వెతుక్కోకూడదు అక్కడ. మీ పాస్పోర్ట్ కరెక్ట్గా ఉందా, పాస్పోర్ట్ పెట్టుకోవాలి, డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకున్నారా చెక్ చేసుకోండి. తర్వాత స్కెడ్యూల్ టైం కంటే ఒక 15-20 minutes ముందు వెళ్ళిపోండి. అండ్ మీ అటైర్ కంపల్సరీ ఏం కాదు మీరు ఫార్మల్సే వేసుకోవాలని. ఇఫ్ యు ఆర్ అ గర్ల్, లాంగ్ కుర్తా ఆర్ లెగిన్స్ అట్లా వేసేసుకోండి. బాయ్స్ కొంచెం గుడ్ అటైర్లో వెళ్తే సరిపోతుంది. ఫార్మల్స్లో వెళ్తే వెరీ బెటర్, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. మ్యాండేటరీ ఏం కాదు, బట్ వెళ్తే మంచిది. మేక్ షూర్ యు ఆర్ క్లియర్, ఆడిబుల్ అండ్ ట్రూత్ఫుల్ మాట్లాడేటప్పుడు. ఎప్పుడు మన అబద్ధాలు చెప్తున్నామని వాళ్ళకి డౌట్ వస్తే క్వశ్చన్స్ పెరుగుతాయి. సో మీరు క్లియర్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఓపెన్గా చెప్పేస్తే వాళ్ళేం మనల్ని ఏం ఆపరు. వాళ్ళు జస్ట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మీరు అక్కడ ఉంటారా, సెటిల్ అయిపోకుండా ఇక్కడికి వస్తారా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అది మనం ప్రూవ్ చేసుకోగలిగితే యూ విల్ బీ డన్ విత్ యువర్ ఇంటర్వ్యూ అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ వీసా. అండ్ కమింగ్ టు మై ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్, ఇది చెప్తూ పోతే నాకు ఒక్క వీడియో కూడా సరిపోదు. మాకు December 7th అనుకుంటా యాక్చువల్లీ స్లాట్, బట్ అప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అది 14th పోస్ట్ పోన్ అయింది. ఐ థింక్ సో అనుకుంటా, కొంచెం అటు ఇటుగానే. 14th లేకపోతే నవంబర్ స్లాట్, డిసెంబర్ అంతే అండి, December 14th పోస్ట్ పోన్ అయింది. సో December 14th నాకు వీసా అప్రూవ్ అయింది. అండ్ మేము 27th బయలుదేరేసాము. సో హార్డ్లీ 2 weeks కూడా లేదు నాకు. అండ్ ఆ 2 weeksలో నేను చేసిన షాపింగ్ అంతా ఇంత కాదు. నేను మెయిన్గా ఫోకస్ చేసుకుంది ఏంటంటే ఇక్కడికి రాగానే నేను వచ్చేది టిపికల్ స్నో టైంలో అనమాట. సో బుజ్జోడితో వస్తున్నాను, నా మెయిన్ ఫోకస్ అంతా నా క్లోదింగ్ మీద ఉండింది. సో ఆ చలికి కావాల్సిన జాకెట్స్, థర్మల్స్, ఆ షూస్, స్నో బూట్స్ అలాంటివన్నీ తీసుకున్నాను. నేను హాఫ్ షాపింగ్ చెన్నైలో, కొంచెం హైదరాబాద్లో, కొంచెం నెల్లూరులో చేసుకున్నాను. నెల్లూరులో ఏంటంటే మనకి వంటకి కిచెన్ యుటెన్సిల్స్, కిచెన్కి కావాల్సినవి అవన్నీ నేను నెల్లూరులో షాపింగ్ చేసుకున్నాను. అండ్ హాఫ్ ఆఫ్ ది షాపింగ్ కొన్ని డికత్లాన్ హైదరాబాద్, కొన్ని డికత్లాన్ అండ్ అదర్ షాప్స్ చెన్నైలో చేసుకున్నాను. సో మెనీ ఆఫ్ మై ఐటమ్స్ అన్నీ నేను కొరియర్లో వేసేసుకున్నాను. నాతో నేను క్యారీ చేసుకున్నవి ఏంటంటే మెయిన్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్, ఫ్లైట్ జర్నీలో కావాల్సిన క్లోదింగ్ చలికి,
అండ్ దిగంగానే ఇక్కడ చలేస్తుందేమో నా థర్మల్స్, ఆ కోట్స్, ఆ బూట్స్ అన్నీ నేను నా దగ్గర పెట్టుకున్నాను అనమాట. అండ్ డెఫినెట్లీ ఇట్ వాజ్ అన్ ఎమోషనల్ జర్నీ నాకు. ఎందుకంటే ఒక 2 ఇయర్స్గా నేను బాగా మా అత్తయ్య వాళ్ళతో కానీ, మా మామయ్య వాళ్ళతో కానీ, మా అమ్మ, నాన్న వీళ్ళందరితో 2 ఇయర్స్ బాగా బాండ్ వచ్చేసింది నాకు అక్కడ నెల్లూరులో ఉండి తిరగడం కానీ, ఎంజాయ్ చేయడం, బయటికి వెళ్ళడం, ఈవెంట్స్ అని, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ అని, రెడీ అవ్వడం, అదొక డిఫరెంట్ వరల్డ్ అయిపోయింది నాకు. అండ్ 2 ఇయర్స్ తర్వాత వీళ్ళందరినీ వదిలి వస్తుంటే కొంచెం కాదు బాగానే బాధ వేసింది. బట్ డెఫినెట్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే జరగాలి ఇది. అండ్ సో ఆలోచించుకొని నేనే కొంచెం ధైర్యం చెప్పుకొని, నా భయం ఏం లేదు, బుజ్జిగాడు జర్నీలో ఇరిటేట్ అవ్వకూడదనే ఉండింది. నేను వాడి గురించే ఎక్కువ ఆలోచించాను. సో చాలా కష్టపడి వచ్చాను. అండ్ ఫైనలీ యాజ్ అ ఫ్యామిలీ ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాము 6-7 మంత్స్గా. అండ్ నా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీటెయిల్ అంతా మీకు నా F2 డిపెండెంట్ వీసా ట్రావెల్ బ్లాగ్లో పెట్టున్నాను. పైన లింక్ కూడా చేస్తాను. మీరు ఆ వీడియో చూడకపోతే వెంటనే ఇలా వీడియో చూసేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.